చిన్నశంకరపేట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని తహసీల్దార్ అబ్దుల్ మన్నన్, ఎస్ఐ లక్ష్మణ్ కలిసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ప్రయాణికుల దాహార్తి తీర్చడం, ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందించదగ్గ విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వర్, యువకులు స్వామినరేష్, శ్రీనివాస్, శ్రీమాన్, లింగం తదితరులు పాల్గొన్నారు. ఆర్ మండల కేంద్రంలో ప్రస్తుతం జరుగుతున్న అతి తీవ్రమైన ఎండలకు కనీస అవసరం అనేది మంచినీళ్ళు. ఈ మంచినీళ్ళ పరిస్థితిని చూసి మన శంకరంపేట మండల హెడ్ క్వార్టర్ మండలానికి సంబంధించిన చంద్రశేఖర్ గారు తన వంతుగా బాధ్యతగా మండల ప్రజలకు కానీ మండలం బయట నుంచి వచ్చే ప్రజలకు కానీ ఈ ఎండాకాలంలో మంచినీళ్ళ వసతి కల్పించాలనే సదుద్దేశంతో మండల హెడ్ క్వార్టర్లో చలివేంద్రాన్ని ప్రారంభించారు. చాలా మంచి పద్ధతి ఇది. ఇలా చంద్రశేఖర్ గారు లాంటి పనులు తను అనుకున్న విషయం ఇట్లా ఏమనుకుంటున్నారో మేము వచ్చినప్పుడు ఇది గమనిస్తున్నా కొన్ని రోజులు అంది. తన అనుకున్న పనులు తన మండల హెడ్ క్వార్టర్ అభివృద్ధి కొరకు చేయాల్సిన పనులు చేస్తున్నారు. చాలా ఇది అభినందించదగిన విషయము. కాబట్టి మండల ప్రజలలో చాలామంది చంద్రశేఖర్ గారి లాంటి సదుద్దేశంతో పనులు చేస్తే ఈ మండలము శంకరంపేట మండల హెడ్ క్వార్టరు ఒక జిల్లా హెడ్ క్వార్టర్గా మార్చడానికి కూడా ఏం పెద్దగా బాధ ఉండదు. కాబట్టి మేమందరం కోరుకునేది అదే. చంద్రశేఖర్ లాంటి గారు చాలామంది మన శంకరంపేట మండలంలో ముందొచ్చి ప్రజల అవసరాలు తీర్చి ఈ శంకరంపేట మండల హెడ్ క్వార్టర్ను అభివృద్ధి చేయాలని కోరుతున్నాం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.